హాయ్ ఫ్రెండ్స్, నిన్న 22వ తేదీ ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో ఎవరికైతే ఈ ప్రైమ్ మెంబర్‌షిప్ కానీ, లేదంటే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉంటదో వాళ్ళందరికీ నిన్న సేల్స్ అయితే లైవ్ అయితే అయ్యాయి. ఈ రోజు 23వ తేదీ మిగతా అందరికైతే కూడా సేల్స్ అయితే లైవ్‌లోకి అయితే వచ్చాయన్నమాట. నేనైతే ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసి జస్ట్ స్క్రోల్ చేస్తున్నాను. మనకైతే ఫోన్స్ ఆఫర్స్‌లో వస్తున్నాయి కదా, అవి నిజంగానే ఆఫర్స్ వస్తున్నాయా లేవా అనేసి అయితే. కానీ ఒక మొబైల్ అయితే చూశాను. మనకి బ్యానర్ పైన అయితే 34,999 రూపీస్ ప్రైస్ ట్యాగ్ మీద అయితే బ్యానర్ అయితే కనిపిస్తుంది. మనం వన్స్ ఆ ఫోన్ ఓపెన్ చేసామంటే మనకి ప్రైస్ అనేది డిఫరెంట్ చూపిస్తుంది. అదే నథింగ్ ఫోన్ 3. ఈ ఫోన్ గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో అయితే చెప్పాను, ఈ ఫోన్ తీసుకోవడం కన్నా ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉంటాయని. కానీ ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో చూస్తే బ్యానర్స్ లో అన్బీటబుల్ ఆఫర్ అనేసి కనిపిస్తుంది. ప్రైస్ చూస్తే కూడా 34,999 రూపీస్, అంటే 35K అయితే తీసుకొస్తున్నారు. కానీ రియాలిటీలో ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే 79,999 రూపీస్ ప్రైస్ మీద అయితే తీసుకొస్తున్నారు. కానీ బ్యానర్ లో ఎందుకు 34,999 రూపీస్ ప్రైస్ పెట్టారు? దీన్నే ఈ కామర్స్ లో మనం టాక్టిక్ అనేసి అయితే అంటాం. బికాస్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి 34,999 రూపీస్ ప్రైస్ కి మనం ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. బట్ ఎప్పుడు అంటే ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసామంటే ఫ్లిప్కార్ట్ లో ఇక్కడ మనకు చూస్తే 44,499 రూపీస్ లోయెస్ట్ ప్రైజెస్ ఫర్ యూ అనేసి కనిపిస్తుంది. దీనికి మీరు ఎలా ఎలిజిబుల్ అవుతారంటే ఫస్ట్ వన్ ఎక్స్చేంజ్ ఆఫర్ అనమాట. ప్రెసెంట్ ఇక్కడ వివో V20 అయితే కనిపిస్తుంది. నా ఫోన్ నేను ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ ఫోన్ ప్రైస్ 9,350 రూపీస్ అయితే పడుతుంది. అలాగే కింద మనకి బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్ లో మీరు యాక్సిస్ కానీ, ICICI బ్యాంక్ అని, HDFC కానీ, లేదా ఫ్లిప్కార్ట్ వాళ్ళకి సంబంధించిన యాక్సిస్ కార్డు ఉంటుంది. ఇవి కానీ యూజ్ చేశారంటే మాక్సిమం 5,500 రూపీస్ నుంచి 7,250 రూపీస్ వరకు అయితే ఆఫ్ అయితే కనిపిస్తుంది. ఎలా చూసుకున్నా కానీ మనకి మీరు బ్యానర్ మీద చూసిన ప్రైస్ ట్యాగ్ అయితే రాదనమాట. అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ లో మీ ఫోన్ వాల్యూని బట్టి మీరు మాక్సిమం 34,999 రూపీస్ కి నథింగ్ ఫోన్ 3 అయితే తీసుకోవచ్చు. ప్రెసెంట్ నా ఫోన్ కాస్ట్ చూసుకుంటే వివో V20 9,000 రూపీస్ అయితే పడింది. ఒకవేళ మీ దగ్గర ఇంకా బెటర్ ఫోన్స్ ఉంటే దాని కాస్ట్ మనకి పెరిగకూడదు. ఎక్స్చేంజ్ ఆఫర్ లో నథింగ్ ఫోన్ 3 అనేది మనకి 34,000 అయితే వస్తుంది అనమాట. ఇది బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పొచ్చు. అండ్ మీరు బ్యాంక్స్ చూసుకున్నా కానీ కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. యాక్సిస్ కానీ, ICICI, HDFC, అలాగే ఫ్లిప్కార్ట్ వాళ్ళ యాక్సిస్ కార్డ్ మాక్సిమం 7,000 రూపీస్ వరకు అయితే ఆఫ్ ఉంటుంది. కానీ రియాలిటీలో మీరు వన్స్ చెక్అవుట్ చేసేటప్పుడు ఇంత ఆఫర్ అయితే మీరు మాక్సిమం చూడకపోవచ్చు. మిగతా ఫోన్స్ అయితే కూడా చూద్దాం. నేను మోటోలా ఫోన్స్ అయితే కూడా చూశాను. మోటోలా 60 Pro సేమ్ ప్రైస్ ఉంది. బ్యాంక్ ఆఫర్ గానే యూజ్ చేసుకుంటే మనకి బ్యానర్ మీద ఏదైతే ప్రైస్ పెట్టారో సేమ్ ప్రైస్ కి అయితే వస్తుంది అనమాట. మాక్సిమం అన్ని ఫోన్స్ అయితే మనకి ఇలాగే అయితే ఉన్నాయి. అంటే నిజంగానే మనకి బ్యానర్ ప్రైస్ అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి విత్ బ్యాంక్ ఆఫర్స్. మీరు సేల్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇలాంటి డీల్స్ తో జాగ్రత్తగా అయితే ఉండండి. బ్యానర్ మీద కనిపించే ప్రైస్ కాకుండా మన రియాలిటీలో ఆ ఫోన్ ఎంతకు వస్తుంది, ఆ ఫోన్ బ్యానర్ లో చూపించే ప్రైస్ కి రావాలంటే మనం ఎక్స్చేంజ్ ఆఫరా లేదంటే బ్యాంక్ కార్డ్సా ఇవన్నీ డీటెయిల్ గా అయితే చూసి మరి పర్చేస్ చేసుకోండి. వీటితో పాటు కొన్ని ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ పాలసీ అనేది బాగా అర్థం చేసుకొని మీరైతే చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో కండి.